Hello everyone, welcome back to our channel Palle Raju online classes. Okay, in my previous videos, we have already discussed about articles, phrases, clauses, and sentence. Okay, now in this video, we will discuss about conjunction and types of conjunctions. Okay, so conjunction. What is meant by conjunction? A conjunction is a word that uses to join, that is used to join two or more, words, phrases, clauses or sentences. అంటే ఏంటి? కంజంక్షన్ అనేది ఒక వర్డ్, ఓకే, that is used to join two or more words or phrases, clauses or sentences. రెండు sentences ని లేదా రెండు phrases ని రెండు clauses ని కలిపేదే కంజంక్షన్. కలిపే వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్నే కంజంక్షన్ అంటారు. రెండు phrases ని రెండు sentences ని టూ ఆర్ మోర్ phrases, రెండు కావచ్చు అంతకంటే ఎక్కువ కావచ్చు, టూ ఆర్ మోర్ phrases ని టూ ఆర్ మోర్ clauses ని ఆర్ టూ ఆర్ మోర్ sentences ని లేదా వర్డ్స్ ని కలిపే పదాన్ని ఏమంటాం? కంజంక్షన్ అంటాం. మరి ఆ కలిపే పదాలు ఏంటి అంటే సో, బట్, అండ్, ఈవెన్ దో, ఐదర్ ఆర్, neither nor. These all are called conjunctions. Why? Because they are joining two or more words, phrases, clauses or sentences. For example, I am, I am, am good at English but weak in maths. Okay, I am good at English but weak in mathematics. So ikkada see, this is a sentence. I am good at English. ఓకే, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. సో ఇట్ ఈస్ ఎ సెంటెన్స్. ఐఎమ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ బట్ వీక్ ఇన్ మ్యాథమెటిక్స్. ఓకే, ఐఎమ్ వీక్ ఇన్ మ్యాథమెటిక్స్. సో ఐఎమ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ బట్ వీక్ ఇన్ మ్యాథమెటిక్స్. ఇక్కడ ఇదొక సెంటెన్స్, ఇదొక సెంటెన్స్. ఈ రెండు సెంటెన్సెస్ ని ఏం కలుపుతుంది? ఒక వర్డ్. ఆ వర్డ్ ఏమంటాం? కంజంక్షన్. ఓకే, కంజంక్షన్ ఈజ్ యూస్డ్ టు జాయిన్ టూ ఆర్ మోర్ సెంటెన్స్. ఇక్కడ టూ సెంటెన్సెస్ ని ఈ కంజంక్షన్ అనేది కలిపింది. సో దిస్ ఇస్ ఎ కంజంక్షన్. ఈ బట్ అనేది వర్డ్ కలిపింది కాబట్టి ఈ బట్ ని ఏమంటాం మనం? కంజంక్షన్ అంటాం. ఓకే, దెన్ ఆల్రెడీ మనం ఫ్రేజెస్ గురించి, క్లాసెస్ గురించి, సెంటెన్సెస్ గురించి ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ఈ వీడియో చూసే ముందు ఒకసారి ఫ్రేజెస్, క్లాసెస్, సెంటెన్సెస్ అంటే ఏంటో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్. మరి కంజంక్షన్స్ టైప్స్ ఏంటి అంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అండ్ కోరిలేటింగ్ conjunctions. What are they? Coordinating conjunctions, subordinating conjunctions and correlative conjunctions. Okay, so these coordinating conjunctions are used to join similar words, okay, similar phrases or similar independent clauses. Okay, so coordinating conjunctions are used to join similar words, phrases or independent clauses. ఫర్ ఎగ్జాంపుల్ మరి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏం చేస్తాయి అంటే జాయిన్ చేస్తాయి. వేటిని? సిమిలర్ వర్డ్స్ ని కానివ్వండి, సిమిలర్ ఫ్రేజెస్ ని కానివ్వండి, లేదంటే ఇండిపెండెంట్ క్లాసెస్ ని కానివ్వండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మరి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏంటివి అంటే ఫర్, అండ్, నాట్, బట్, ఆర్, ఎట్, సో ఇవన్నీ కూడా కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. మరి ఇవన్నీ ఈ అన్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఎలా గుర్తుంచుకోవాలంటే ఒక ట్రిక్ ఉంది. ఓకే, అదే ఫ్యాన్ బాయ్స్, ఫ్యాన్ బాయ్స్, ఫ్యాన్ బాయ్స్. ఎఫ్ అంటే ఫర్, ఏ అంటే అండ్, ఎన్ అంటే నాట్, బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్, ఎస్ అంటే సో. So for, and, nor, but, or, at, so all are called coordinating conjunctions. For example, Raju and Rani are friends. ఎవరు? రాజు అండ్ రాణి ఆర్ ఫ్రెండ్స్. అంటే ఇక్కడ చూడండి అండ్. ఓకే, అండ్ ఏం చేస్తుంది? జాయిన్ చేస్తుంది. వేటిని? ఓకే, వర్డ్స్ ని. ఇక్కడ చూడండి
ఇక్కడ ఒక రాజుని రాణి ఆర్ ఫ్రెండ్స్, ఈ రెండింటిని కూడా కలిపేది ఏంటి అండ్. సో ఇది కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. నెక్స్ట్ ఐ ట్రైడ్ హార్డ్, ఐ ట్రైడ్ హార్డ్ బట్ ఐ ఫెయిల్డ్, ఐ ట్రైడ్ హార్డ్ బట్ ఐ ఫెయిల్డ్. సో బట్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఓకే, బట్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, అండ్ అనేది కూడా కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఓకే, నెక్స్ట్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. మరి సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే ఏంటిది అంటే సబార్డినేట్ కంజంక్షన్స్ ఆర్ యూజ్డ్ టు జాయిన్ అండ్ ఇండిపెండెంట్ విత్ ఎ డిపెండెంట్ క్లాస్. ఏం చేస్తుంది ఇది, ఇండిపెండెంట్ క్లాస్ ని డిపెండెంట్ క్లాస్ తో కలుపుతుంది. ఓకే, మరి ఇండిపెండెంట్ క్లాస్ అండ్ డిపెండెంట్ క్లాస్ ఆల్రెడీ మనం క్లాసెస్ అనే వీడియోలో నేర్చుకున్నాం. సో ఇండిపెండెంట్ క్లాస్ అంటే ఏంటి, దేని మీద డిపెండ్ అవ్వట్లేదు, అంటే కంప్లీట్ మీనింగ్ అనేది ఉంది, మీనింగ్ ఉంది, దట్ ఈస్ ఏ కంప్లీట్ మీనింగ్. మరి డిపెండెంట్ క్లాస్ అంటే అది ఆల్రెడీ వేరే వాళ్ళపై డిపెండ్ అవుతుంది అని అంటే దానికి ఒక మీనింగ్ అనేది, కంప్లీట్ మీనింగ్ అనేది లేదు. సో మరి కంప్లీట్ మీనింగ్ ఉంటే దాన్ని ఏమంటాం, ఆ క్లాస్ని ఏమంటాం మనం, ఓకే దాన్ని మెయిన్ క్లాస్. ఓకే, మెయిన్ క్లాస్ ఆర్ ప్రిన్సిపల్ క్లాస్, మనం ఆల్రెడీ దాని గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ డిపెండెంట్ క్లాస్ అంటే ఏమంటాం, దాన్ని సబార్డినేటింగ్ క్లాస్. ఓకే, సబార్డినేటింగ్ క్లాస్. ఓకే, నెక్స్ట్ డిపెండెంట్. ఓకే, ఇది ఏం చేస్తుంది, సబార్డినేటింగ్ కంజంక్షన్ ఏం చేస్తుందంటే మెయిన్ క్లాస్ని సబార్డినేట్ క్లాస్తో కలుపుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మరి ఆ సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే ఏంటివి అంటే ఒక ఇక్కడ కూడా నేను ఒక ట్రిక్ ఇచ్చాను, ఒకసారి చూడండి. సి ఐ సా ఏ వుబ్, ఐ సా ఏ వుబ్, నేను ఏం చేశాను, వుబ్ను చూశాను, ఐ సా ఏ వుబ్. ఓకే, ఐ అంటే ఇఫ్ ఇన్ కేస్, ఓకే ఎస్ అంటే సో దాట్ సిన్స్, ఏ అంటే యాజ్ ఆల్దో. ఓకే, నెక్స్ట్ డబ్ల్ అంటే వెన్ వేర్ వైల్, యాజ్ సూన్ యాజ్ ఆఫ్టర్, డబ్ల్ వెదర్ యూ until unless be before by the time because. Okay, I saw a wood, I saw a wood is the trick to remember subordinate conjunctions. Okay, so for example if you study you will pass. Okay, if you study you will pass, నువ్వు చదివితే నువ్వు పాస్ అవుతావు. మరి ఇక్కడ ఇఫ్ అనేది ఏంటి, ఏంటది, ఇఫ్ అనేది ఇక్కడ ఉంది కదా, సో ఇది సబార్డినేట్ కంజంక్షన్. ఇఫ్ ఏం చేస్తుంది, ఇఫ్ యూ స్టడీ యూ విల్ పాస్, నువ్వు చదివితే నువ్వు పాస్ అవుతావు, ఇఫ్ యూ స్టడీ నువ్వు చదివితే అని, ఇది ఏంటి, ఇది డిపెండెంట్ క్లాస్, మీనింగ్ లేదు. సో నువ్వు చదివితే అనే దానికి ఏమన్నా మీనింగ్ ఉందా, లేదు, కాబట్టి అది డిపెండెంట్ క్లాస్. యూ విల్ పాస్, నువ్వు పాస్ అవుతావు, నువ్వు పాస్ అవుతావు, యూ విల్ పాస్ నువ్వు పాస్ అవుతావు అంటే కంప్లీట్ మీనింగ్ ఉంది కదా, సో అది ఇండిపెండెంట్ క్లాస్. ఓకే, ఇది డిపెండెంట్ క్లాస్, ఇది ఇండిపెండెంట్ క్లాస్, దీనికి మీనింగ్ లేదు కాబట్టి డిపెండెంట్, దీనికి మీనింగ్ ఉంది కాబట్టి ఇది ఇండిపెండెంట్. సో ఇక్కడ ఏం చదువుకున్నాం, సబార్డినేట్ కంజంక్షన్ ఇస్ యూజ్డ్ టు జాయిన్ అండ్ ఇండిపెండెంట్ విత్ డిపెండెంట్. ఓకే, ఇక్కడ ఇండిపెండెంట్ డిపెండెంట్ ని ఇది కలిపింది. ఓకే, నెక్స్ట్ ఐ వెంట్ హోమ్ బికాస్ ఐ వాస్ టైర్డ్, ఐ వెంట్ హోమ్ నేను ఇంటికి వెళ్ళాను. ఓకే, బికాస్ ఐ వాస్ టైర్డ్, ఎందుకు నేను టైర్డ్ అయ్యాను కాబట్టి. ఓకే, సో ఇక్కడ బికాస్ అనేది వచ్చింది, బికాస్ అనేది వస్తే బికాస్ ఎక్కడుంది చూడండి, ఇక్కడ ఉంది. సో బికాస్ అనేది వస్తే అది ఏం క్లాస్, సబార్డినేట్, సో అది ఏం కంజంక్షన్, సబార్డినేట్ కంజంక్షన్. నెక్స్ట్ కోరిలేటివ్ కంజంక్షన్స్. నెక్స్ట్ వాట్, correlative conjunctions. Okay, so these correlative conjunctions are used in pairs, and it is used to join equal parts of a sentence in pairs. అంటే pairs అనేవి వస్తే అది correlative conjunction. For example, so as either or, neither nor, both and, so that, not only but also,
నో సూనర్ దెన్. ఓకే, ఇవన్నీ కూడా కోరిలేటివ్ కంజంక్షన్స్. ఇవి ఆల్రెడీ మనకు తెలుసు. యాజ్, సో యాజ్ తెలుసు, యాజ్ తెలుసు, ఐదర్ ఆర్, నైదర్ నార్, ఇవి మనకు తెలుసు. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఓకే, నో సూనర్ దెన్, ఇవి మనకు తెలుసు. కానీ కొంచెం తెలియని ఏంటి అంటే ఏంటవి? బోత్ అండ్, బోత్ అండ్, ఓకే, బోత్ అండ్ సో దట్, బోత్ అండ్ బట్ ఆల్సో, నాట్ ఓన్లీ, ఇవి గుర్తుంచుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, he speaks, okay, he speaks not only French but also English. He speaks not only French but also English. ఇక్కడ చూడండి, not only but also, కాబట్టి ఇది correlative conjunctions. ఓకే, I like neither John nor David. I like neither John nor David అంటే నైదర్ నార్ వచ్చింది. నైదర్ నార్ వస్తే ఏంటది? కోరిలేటివ్ కంజంక్షన్. అంటే ఐ లైక్ నైదర్ జాన్ నార్ డావిడ్ అంటే నాకు జాన్ నచ్చాడు, ఓకే, డావిడ్ కూడా నచ్చాడు అని అర్థం. ఓకే, ఐ లైక్ నైదర్ జాన్ నార్ డావిడ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కంజంక్షన్స్. వన్స్ అగైన్ we will recall it. కంజంక్షన్ అంటే ఏంటిది? కంజంక్షన్ is a word which is used to join two or more words, phrases, clauses or sentences. Okay, so types of conjunctions. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. మరి కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ కి ఆల్రెడీ మనకు ట్రిక్ ఉంది. ఏంటిది? ఫ్యాన్ బాయ్స్. ఓకే, ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో, ఇవన్నీ కూడా కోఆర్డినేటివ్ కంజంక్షన్. ఇవి ఏం చేస్తాయి? సిమిలర్ వర్డ్స్ ని, ఫ్రేజెస్ ని, ఇండిపెండెంట్ ప్రాసెస్ ని జాయిన్ చేస్తాయి. నెక్స్ట్, సబార్డినేటింగ్ కంజంక్షన్. సబార్డినేట్ కంజంక్షన్స్ ఏంటివి? ఆల్రెడీ మనకి ఇక్కడ ట్రిక్ ఉంది. ఐ సా ఎ వుడ్, if, in case, so that, since, as, although, when, while, where, as soon as, after, whether, until, unless. ఓకే, సో ఇది ట్రిక్. నెక్స్ట్, మరి ఇది ఈ కంజంక్షన్స్ ఏం చేస్తాయి? సబార్డినేట్ కంజంక్షన్స్ ఏం చేస్తాయి అంటే దిస్ సబార్డినేట్ కంజంక్షన్స్ విల్ జాయిన్ అండ్ ఇండిపెండెంట్ క్లాస్ విత్ డిపెండెంట్ క్లాస్. ఓకే, మీనింగ్ ఉన్నదాన్ని మీనింగ్ లేని దాంతో కలుపుతుంది అన్నమాట. అంటే కంపల్సరీగా ఒక ఇండిపెండెంట్ ఉంటుంది, ఒక డిపెండెంట్ అనేది ఉంటుంది కంపల్సరీ సబార్డినేట్ కంజంక్షన్స్ లో. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్, కోరిలేటివ్ కంజంక్షన్స్. కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటే ఏంటి? పేర్స్ లాగా ఉంటాయి. ఐదర్ ఆర్, నైదర్ నార్, ఓకే, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, యాజ్, సో యాజ్, ఓకే. నెక్స్ట్, బోత్ అండ్ అలా. He speaks not only French but also English. So this is about conjunctions. Okay.